Hey guys, welcome back to Choose Your Career. This is Nikita Vanyaraj. In this video, we will discuss about facts on working in an MNC company. So, ఈ ఫ్యాక్ట్స్ విన్న తర్వాత మీకు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది MNC కంపెనీలో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది, అండ్ యూ కెన్ మేక్ యువర్ డెసిషన్ అకార్డింగ్లీ. అండ్ ఆల్సో కెరియర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుందని కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. సో ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి అప్ స్కిల్ ఫర్ ఫ్రీ. ఎంఎన్సీ కంపెనీస్లో మనకి ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఎంఎన్సీ కంపెనీ దే విల్ హ్యావ్ అ ఫ్రీ యాక్సెస్ టు దిస్ లెర్నింగ్ పోర్టల్స్. అంటే ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేవి లైక్ ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్స్, ఎయిదర్ ఆన్లైన్ యూనివర్సిటీస్. సో ఇక్కడ ఎంప్లాయీస్కి ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది కోర్సెస్ ఏమైనా నేర్చుకోవడానికి. బట్ 99.99% పీపుల్ ఏం చేస్తారు అని అంటే, ఈ యాక్సెస్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు అదే ఆ కోర్స్ నేర్చుకుంటే బాగుండు, ఈ కోర్స్ నేర్చుకుంటే బాగుండు అనేసి. అండ్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత దే విల్ జాయిన్ ఇన్ అ పెయిడ్ కోర్సెస్, ఎయిదర్ ఇట్ మే బి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. బట్ పెయిడ్ కోర్సెస్లో జాయిన్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళకి యాక్సెస్ ఉంటుందో కంపెనీలో అప్పుడు ఆలోచించరు. సో గైస్, ఎప్పుడైతే మీకు లీజర్ టైం దొరుకుతుంది కదా, అప్పుడు కెఫెటీరియాలో కానీ లేదు ఎక్స్ట్రా యాక్టివిటీస్లో స్పెండ్ చేయడం కంటే ఈ లెర్నింగ్ పోర్టల్స్కి వెళ్ళి ఏదైనా కోర్స్ నేర్చుకుంటే దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఇన్ యువర్ కెరియర్. సో ఈ అడ్వాంటేజ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. మేక్ ష్యూర్ దాట్ యూ యూజ్ దిస్ లెర్నింగ్ పోర్టల్స్ ఇన్ ఎంఎన్సీ కంపెనీ. సో ఈ ఛాన్స్ని మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మ్యాట్రిక్స్ స్ట్రక్చర్. సో చాలా మందికి తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఒక్క ఎంప్లాయీకి ఒక మేనేజర్ మాత్రమే ఉండడం అనేది. బట్ మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీస్లో ఎలా ఉంటుంది అని అంటే, ఒక ఎంప్లాయీ రిఫర్స్ టు మల్టిపుల్ మేనేజర్స్ అనమాట. ఒక ఎంప్లాయీకి మల్టిపుల్ మేనేజర్స్ అనేది ఉంటారు. లైక్ బేస్డ్ ఆన్ ద విచ్ ప్రాజెక్ట్ యు ఆర్ వర్కింగ్ ఆన్. అండ్ సపోజ్ ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ అప్రైజల్కి ఒక మేనేజర్, ఐ మీన్ బేసికలీ టు మేనేజ్ యువర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్. సో చాలామంది ఏం చేస్తారు అని అంటే, ఏదైతే ప్రాజెక్ట్లో ఉన్న మేనేజర్స్ ఉంటారు కదా వాళ్ళతోనే ర్యాప్ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. బట్ దట్ ఈస్ ద నాట్ రైట్ థింగ్. ఎందుకు అని అంటే, లైక్ మీకు మల్టిపుల్ మేనేజర్స్ అనేది ఫ్యూచర్లో రావచ్చు. సో దట్ ఈస్ వై మేక్ ష్యూర్ దాట్ యూ నీడ్ టు డెవలప్ యువర్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ స్కిల్స్ అకార్డింగ్లీ విత్ అదర్ మేనేజర్స్ యాజ్ వెల్. సో మీ మేనేజర్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారో వేరే మేనేజర్స్ కూడా మీకు అంతే ఇంపార్టెంట్. అది చాలా మందికి తెలియని విషయము. సో వేరే మేనేజర్స్తో కూడా ర్యాపో అనేది మెయింటైన్ చేయండి. మీ ప్రాజెక్ట్లో ఉన్న మేనేజర్స్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి వేరే మేనేజర్స్ని క్యాజువల్గా తీసుకోకుండా కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయండి వాళ్ళతో కూడా. వై? బికాస్ యూ నీడ్ టు మేక్ ష్యూర్ దాట్ యు ఆర్ ఇన్ అలైన్మెంట్ విత్ అదర్ మేనేజర్స్ యాజ్ వెల్. So this helps you to get a good rating, good recognition for the work what you are doing. And next important point వచ్చేసి hierarchy in MNC company. సో మీరు ఒక చిన్న చేంజ్ చేద్దాం అనుకుంటారు మీ ప్రాజెక్ట్లో, లేదు అని అంటే మీకు ఒక ఐడియా అనేది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు ఆ ప్రాజెక్ట్లో. ఇట్ నీడ్స్ అ సెవరల్ అప్రూవల్స్ అనమాట. ఎందుకంటే డెసిషన్ మేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాప్లో ఉంటారు కాబట్టి ఇట్ నీడ్స్ టు పాస్ అ సెవరల్ అప్రూవల్స్. సపోజ్ థింక్ దట్ యు ఆర్ అ జూనియర్, మీకు ప్రాజెక్ట్లో ఒక చిన్న చేంజ్ చేయాలి అని ఉంది. లైక్ ఓకే, ఈ చేంజ్ చేస్తే బాగుంటుంది కదా అనేసి అనుకుంటారు. సో వాట్ యు విల్ డూ? సో ఇక్కడ మీకు అప్రూవల్ అనేది కావాలి. సో హియర్ యూ నీడ్ టు పాస్ సెవరల్ అప్రూవల్. సో ఇక్కడ మీకు అప్రూవల్ అనేది కావాలి. సో మీ థాట్ అనేది చాలా వేస్ దాటి వెళ్ళాలి, అంతేగాని మనం హైరార్కీని ఈజీగా బైపాస్ చేసి వెళ్ళలేము. సో here you need to go through the several of approvals even it is a tiny change. And suppose think that junior నుండి మీకు ఒక సజెషన్ వచ్చింది ఈ చేంజ్ చేయాలి అనేసి. సో అది ఏదైతే డెసిషన్ మేకర్ వరకు మీరు తీసుకెళ్తారో ఆ ఇంప్లిమెంటేషన్ అనేది డెసిషన్ మేకర్కి వెళ్ళే ముందే ఇట్ డిజాల్వ్స్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఎందుకనంటే it needs to pass a several of approvals kabatti, because the layers of approvals here are so much. And next important point వచ్చేసి నెట్వర్కింగ్. సో చాలా ఎంప్లాయీస్ ఏం చేస్తారు అని అంటే, ఓన్లీ ఏ టీంలో అయితే వర్క్ చేస్తారో వాళ్ళతోని మాత్రమే ర్యాపో అనేది మెయింటైన్ చేస్తారు. బట్ ఓకే, అలా కాకుండా make sure that you even maintain the rapport with out of the team. Like they go out to eat, లేదు టైమింగ్ ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత కూడా
వాళ్ళతోనే హ్యాంగ్ అవుట్ అవ్వడము అండ్ క్యాఫిటీరియాలో కూడా వాళ్ళతోనే టైం స్పెండ్ చేయడం ఇలా చేస్తుంటారు. బట్ అలా కాకుండా మీరు అవుట్ ఆఫ్ ద టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు ర్యాపో మెయింటైన్ చేస్తే ఏంటంటే వాళ్ళ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి, వాళ్ళ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఎలా ఉంది, బిజినెస్ నీడ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. నాట్ ఓన్లీ దాట్ బట్ ఆల్సో ప్రమోషన్స్ అండ్ అప్రైజల్స్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, సపోజ్ మీకు ఆ కంపెనీ నచ్చింది, ప్రాజెక్ట్ అనేది నచ్చలేదు అండ్ యూ వాంట్ టు స్విచ్ యువర్ ప్రాజెక్ట్. సో మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద టీమ్తో ర్యాపో మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే ఈజీగా మీరు మీ ప్రాజెక్ట్ అనేది స్విచ్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి మీరేంటో తెలుసు కాబట్టి, మీ ప్రాజెక్ట్ మీ స్కిల్స్ ఎలా ఉన్నాయి అని తెలుసు కాబట్టి దట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు స్విచ్ ది ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి డైవర్సిటీ ఈజ్ కన్సిడర్డ్ వెరీ సీరియస్లీ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్. అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఈజీగా టర్మినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సపోజ్ థింక్ దట్ యు ఆర్ అ ఫ్రెషర్ జాయినింగ్ ఇన్ అన్ ఎంఎన్సీ కంపెనీ అండ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ వెరీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ ఓన్ లాంగ్వేజ్. ఎందుకు అనంటే లైక్ ఇక్కడ ఎంప్లాయీస్ యొక్క రిలీజియన్ కానీ, లొకేషన్ ఆర్ బిలీవ్స్ ఇవన్నీ కూడా, అంటే ప్రతి ఒక్క మనిషి బిలీఫ్, రిలీజియన్, ఈ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అస్సలు హర్ట్ చేయకుండా మనం ఉండాలి. ఏ ఒక్క అవతల వ్యక్తిని కూడా ఈజీగా హర్ట్ చేయకూడదు మనము. సో మేక్ ష్యూర్ దాట్ యూ వోంట్ హర్ట్ ఎనీ వన్ విత్ ద రిలీజియన్ బేసిస్ ఆర్ లొకేషన్ ఆర్ కల్చర్. ఎందుకు అనంటే చాలా మంది ఎంప్లాయీస్ అనేది దే విల్ బీ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్, డిఫరెంట్ రిలీజియన్స్. సో మనం ఎవరిని కూడా ఒక అవతల వ్యక్తిని ఈజీగా హర్ట్ చేయకూడదు. లైక్ ఒక అవతల వ్యక్తి యొక్క బిలీఫ్ కానీ, ఫీలింగ్స్ కానీ, కల్చర్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ ఇవేవి కూడా హర్ట్ చేయకుండా మనం చూసుకోవాలి. సపోజ్ థింక్ దట్ ఒక ఫ్రెషర్ వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది అక్కడ. సో ఈ ఫ్రెషర్ ఏం చేస్తాడంటే క్యాజువల్గా ఒక కమెంట్ అనేది పాస్ చేస్తాడు. వెరీ క్యాజువల్లీ ఒక కమెంట్ అనేది పాస్ చేస్తాడు. సో థింక్ దట్ బేస్డ్ ఆన్ అ లొకేషన్ గురించి ఒక కామెంట్ అనేది పాస్ చేస్తాడు. అండ్ అదే గ్రూప్లో అదే లొకేషన్ నుండి వచ్చిన ఇంకొక ఎంప్లాయీ ఉంటారు. సో ఆబ్వియస్లీ అక్కడ ఇంకో ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హర్ట్ అవుతారు కదా. అయితే సో ఇది చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తారు ఎంఎన్సీ కంపెనీలో. And also you can be easily terminated with this point. So that is why diversity is important in an MNC, and make sure that you won't hurt anyone with religion or belief or feelings, etc kind of things. And no matter how good you are, how star performer you are, because ikkada diversity anedi chala serious ga consider చేస్తారు. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ కల్చర్. సో చాలా మంది ఎంప్లాయీస్ దే విల్ ఈజీలీ సర్వైవ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్. మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉంటాయి, బట్ కొన్ని కంపెనీస్ ఎలా అంటే టార్గెట్ బేస్డ్ ఉంటాయి అనమాట. లైక్ ఇఫ్ దే వోంట్ రీచ్ ద టార్గెట్ ఆర్ ఇఫ్ దే వోంట్ కంప్లీట్ ద టాస్క్ ఆన్ టైమ్, they will be asked to leave immediately. So from day one they will keep an eye on you. So andukanesi you need to develop your skills, you need to learn the skills from day one. ఎవరైతే ఈ టార్గెట్ బేస్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, కొంతమంది మ్యాక్సిమం మెంబర్స్ ఇది మోటివేషనల్గా కన్సిడర్ చేస్తారు, బట్ కొంతమంది అనేది స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్గా ఫీల్ అవుతారు. సో టార్గెట్ బేస్డ్ కూడా ఉంటుంది, ఇది కూడా ఒకసారి ఆలోచించండి. And this is the harsh reality. Maximum people won't know about this in MNC company. So guys, these are the facts about working in an MNC company. I hope you got some awareness of MNC companies, and దీని బట్టి మీరు డెసిషన్ కూడా అకార్డింగ్లీ తీసుకోవచ్చు. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిఖితా వనియరా, సివిసి సాఫ్ట్ పవర్డ్ బై సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్.